హాయ్ ఎవ్రీవన్, నా పేరు స్వరూప. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2 రకాలైన రాగి జావా చూపిస్తున్నానండి. చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు తాగేయచ్చు. ఇది తాగడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. 1/2 కప్పు వరకు రాగులు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకుందాం. ఈ రాగి పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా చేసుకొని రోజుకొక గ్లాస్ తీసుకోవడం హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులోకి ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పై పెడుతున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద కానీ పెట్టుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల అడుగు అనేది మాడిపోదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా చిక్కబడుతుంది. చూడండి, చిక్కబడింది కదా. ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు రెడీ అయినట్లే. స్టవ్ పై నుండి తీసి పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రాగుల జావను వేసుకుందాం. ఈ వేడిగా ఉన్నప్పుడే వేయాలి. ఇట్లా వేస్తేనే ఇది బెల్లం అనేది కరిగిపోతుంది. దీన్ని కొంచెం కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకుందాం. ఒక గ్లాస్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని స్పూన్తో ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి చల్లార్చి పెట్టుకున్న రాగుల జావను వేసుకుందాం. ఇప్పుడు మరొక గ్లాస్ తీసుకొని ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం రాగి జావను సగం వరకు వేసుకోవాలి. ఇందులోని మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం చిటికెడంతా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే బాదం పప్పులతో ఇలా గార్నిషింగ్ చేసుకోవాలి. ఎంతో హెల్దీ టేస్టీ అయిన 2 రకాల రాగి జావలు రెడీ అయిపోయాయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.